హలో, హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఆంధ్ర స్పెషల్ పెసరట్టు చూపిస్తాను. చాలా ఆంధ్రాలో పక్కా ఆంధ్ర స్టైల్ ఉంటుంది. ముందు రోజు నైట్ ఒక గ్లాస్ పెసలు తీసుకుని నానబెట్టుకోవాలన్నమాట. ఒక గ్లాస్ నానబెట్టుకుంటే 3 మెంబర్స్కి ఈజీగా వస్తాయండి. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేయడానికి పెసరట్టు వీలు కాదు, అందుకని ముందు రోజే నానబెట్టుకోవాలి. పెసలు తీసుకుని మర్నాడు మార్నింగ్ అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్స్ కావాలి. ఆనియన్స్నేమో మెత్తగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అల్లం పచ్చిమిర్చి మిక్సీలో వేసుకొని పెసలు వేసుకొని, నానిపోయిన పెసలు ఉంటాయి కదండి, అవి అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఎర్లీ మార్నింగే పెసరట్టు వేసుకుంటే చాలా. ఇందులో కొంచెం సాల్ట్ కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. అలా ఆ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకుంటే సరిపోతుందండి. కొంచెం మెత్తగా, మరీ పేస్ట్లా కాకుండా కొంచెం అటు ఇటుగా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. పలచగా రుబ్బితే మళ్ళీ అడ్డు రాదన్నమాట పెసరట్టు. ఆనియన్స్, జీలకర్ర, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర పైన వేస్తే డైజెషన్కి బాగుంటుందని వేస్తారు. అలా అట్టు అలా పూసుకోవాలి పెసరట్టు. కోనసీమ సైడ్ ఇలాగే చేస్తారండి పెసరట్టు ఎక్కడైనా. అలా ఆనియన్స్ వేసుకొని పైన కొద్దిగా జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగుంటుందని అలా జీలకర్ర వేస్తారు. పెసలు కదా, హెల్త్కి చాలా మంచిది అనమాట. అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకుంటే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్లోగా మంట మీద కాల్చుకుంటే అండి క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒక స్పూను 2 స్పూన్లు ఆయిల్ పడుతుంది అన్నమాట ఒక పెసరట్టుకి వచ్చి. స్లోగా కాల్చాలి, మరి దోశలాగా హై మంటలో వేస్తే మాడిపోతుంది అన్నమాట. స్లోగా కాల్చుకోవాలి. ఎక్కువ మెత్తగా చేయకూడదు, ఎక్కువ లూజ్ ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అలా అయితే మనకి పెసరట్టు బాగా వస్తుంది. ఖచ్చితంగా పైన జీలకర్ర చల్లుకుంటే బాగుంటుంది. కారం పొడితో తింటే బాగుంటుంది పెసరట్టు. అల్లం చట్నీ కానీ, అంతా ఉప్మా చేసుకొని ఉప్మా పెసరట్టు తినచ్చు. ఎలా అయినా తినచ్చు పెసరట్టు. ఆంధ్ర సైడ్ కోనసీమ సైడ్ ఇలాగ పెసరట్టు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా. రాత్రి నానబెట్టుకొని మార్నింగే మిక్సీలో రుబ్బుకొని వేసుకుంటే ప్రోటీన్ కదా
పెసలు అంటే ప్రోటీనే కాబట్టి హెల్త్కి కూడా మంచిది. వారానికి 2 టైమ్స్ అయినా తినొచ్చు. తినండి పెసరట్టు ఈజీ. దీని కాంబినేషన్గా ఉప్మా చేసుకోవచ్చు, లేకపోతే అల్లం చట్నీ వేసుకోవచ్చు, చట్నీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకుని తినొచ్చు, లేకపోతే మన కారపొడి పెట్టుకుని అయినా తినొచ్చు. అల్లం ఎక్కువ వేసుకొని, పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. దీని కాంబినేషన్గా ఏం తిన్నా కానీ టేస్టీగానే ఉంటుంది.